ఇది ఆస్విచ్లో ఉన్న కాన్సన్ట్రేషన్ క్యాంప్. యూదులను యూరోప్ ఖండంలో ఉన్న జర్మన్ ఆక్యుపైడ్ కంట్రీస్ అన్నిటిలో నుండి, జర్మనీ స్వాధీనంలో ఉన్న దేశాలన్నిటిలో నుండి ఎక్కడెక్కడ ఉన్నా వారిని గుర్తించి వారిని వ్యాగన్స్లో ఎక్కించి ఈ ఆస్ట్రిచ్కి తరలించారు. స్త్రీలని, పిల్లల్ని, వృద్ధులు, అలాగే వికలాంగులను కూడా విడిచిపెట్టకుండా అందరినీ, దాదాపు లక్షలాది మంది యూదుల్ని, ముఖ్యంగా హంగరీ అనే దేశం నుండి ఎక్కువ మందిని ఈ పోలాండ్కి తీసుకుని రావడం జరిగింది. అప్పటికే పోలాండ్లో 33 లక్షల యూదులు రైక్ III అనే జర్మన్ పరిపాలకుడు కాలంలో 1940s టైంలో 33 లక్షల మంది యూదులు ఇక్కడ ఉండేవారు. అయితే వారిని అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ యొక్క చెరసాల్లో వారిని ఇక్కడ బంధించి, ఈ యొక్క ఆస్ట్రిచ్కి వచ్చిన వెంటనే మొదట ఆ రైల్వే స్టేషన్లోనే స్త్రీలని, పిల్లల్ని ఒక పక్కన, పురుషుల్ని ఒక పక్కన నిలబెట్టి SS ఆర్మీ అని జర్మన్ ఆర్మీ సెలక్షన్ చేసేవాళ్ళు. ఆ సెలక్షన్ ఎలా ఉండేదంటే ఎటువంటి దయ దాక్షిణ్యం లేకుండా 80% మంది పురుషులు, ముఖ్యంగా వృద్ధాప్యం వచ్చి అనారోగ్యంగా, బలహీనంగా కనబడినటువంటి పురుషులను తక్షణమే తీసుకుని వెళ్ళి గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి వారిని అందరినీ కూడా మృత్యువుకు అప్పగించారు. అందులో మంచి బలంగా ఉన్న వాళ్ళని, వయసులో ఉన్న వాళ్ళని, ఈ చచ్చిపోయిన వ్యక్తుల యొక్క శవాలను ఎత్తుకుని వచ్చి ఖననం చేసి వాళ్ళ చేతులతో వాళ్ళ తల్లిదండ్రులను కాల్చే విధంగా కాల్పించి, అలాగూ వృద్ధుల్ని, ఇక మీరు మనకు పనికిరారు అనుకున్న వారిని అందరినీ చంపించేశారు. ఫస్ట్ స్టెప్. ఇక మిగిలిన వాళ్ళని, వయసులో ఉన్న వారిని తీసుకొచ్చి ఈ యొక్క ఛాంబర్స్లో ఉంచి వారి పట్ల చేసిన ఆకృత్యాలు చూస్తుంటే వారు మానవత్వం కలిగిన మనుషులేనా అనే అనుమానం మనకు తప్పకుండా వస్తుంది. యూదుల్ని మనుషుల కంటే హీనంగా జంతువులుగా పరిగణించారు. వారికి ఏ హక్కు లేదు, పని చేసుకోవడానికి హక్కు లేదు, భోజనం అడగటానికి హక్కు లేదు. రోజుకి 11 గంటలు పనిచేయాలి ఇక్కడ. ఈ 11 గంటల్లో బియ్యాన్ని ఒక గంజి లాంటిది, కాలీఫ్లవర్తో చేసిన గంజి లాంటిది బొచ్చిలో, అంటే ఒక అడుక్కునే బొచ్చి లాంటిది ఒకటి ఇచ్చి ఒక్కొక్కరికి అది జాగ్రత్తగా పట్టుకుని తిరగాలి. ఎప్పుడు పని చేసినప్పుడు కూడా బౌల్ పక్కనే ఉండాలి, లేకపోతే ఆహారం కూడా పెట్టేవాళ్ళు కాదు. రోజుకి 11 గంటలు పనిచేస్తే హార్డ్లీ 1000 క్యాలరీస్ ఎక్కువగా తింటే ఆహారం పెట్టేవాళ్ళు, లేనప్పుడు అది కూడా ఉండేది కాదు. ఈ విధంగా వారిని ఇందులో పెట్టి లక్షలాది మందిని, స్త్రీలను అయితే ముఖ్యంగా వాళ్ళ తల వెంట్రుకలన్నిటినీ కట్ చేసి గుట్టలు గుట్టలుగా ఒక చోట పోశారు. ఇప్పటికీ ఉన్నాయి 4 టన్నులు తల వెంట్రుకలు స్త్రీలవి ఉన్నవి. ఆ వెంట్రుకలు తీసి టెక్స్టైల్ చేయించి, బట్టలు యాన్ లాంటిది ఒకటి తయారు చేయించి వారికి ఈ హిట్లర్ ఆర్మీ సాక్సుల కింద వాటిని టెక్స్టైల్లో వాడేవారు. అలాగే స్త్రీలను అనేక రకాలైన గైనకాలజికల్ మెడిసిన్స్, గర్భస్థ స్త్రీలకు వేసేటువంటి మందుల్ని వాళ్ళ మీద ప్రయోగించేవాళ్ళు. ఆ మందులు బాగా పనిచేస్తున్నాయా లేవా అని. ఇక పురుషులనైతే మరి చీకటి కొట్లల్లో బంధించి, ఎవరైనా మాట వినకపోతే వారిని బంధించి ఆ యొక్క జైల్లో పెట్టి, ఇంకా మాట వినకపోతే ఇలాంటి ఆవరణంలో తెచ్చి వాళ్ళని షూట్ చేసి చంపటం జరిగింది. యూదుల్ని ఒక్కొక్క విధమైన తరహాలో వాళ్ళకి నంబర్స్ ఇచ్చి, ఆ నంబర్స్ ఎటువంటి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవాలని రూల్ పెట్టారు. ఆ నంబర్ మర్చిపోతే ఆ రోజు అతను మరణశిక్షను పొందవలసి ఉండేది. ఇక్కడ
ఉరి కంబం ఉంది ఇక్కడ. ఈ ఉరి కంబానికి వేలాడదీసి దీంట్లో చంపేవాళ్ళు. మరి ఎంతమంది ఇక్కడ ఉరి తీయబడ్డారు, మరి ఎంత ఆర్తనాదాలు, ఎన్ని ఆహాకారాలు ఈ స్థలం నుంచి వినపడ్డాయో. ఈ విధంగా ఇక్కడ ఈ ఆస్ట్రిచ్లోనే మొత్తం యావత్తు 12 లక్షల మందిని చంపడం జరిగింది. ఇక్కడ ఈ సన్నివేశాలు చూస్తుంటే చాలా వేదనకరంగా అనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి యూదులు అనుభవించినటువంటి మరి ఈ చరిత్రను బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవచనాలను మనం పోల్చి చూస్తే ఎన్ని హింసలు, ఎంత దారుణమైన అవమానం, తిరస్కారం ఎదురైనా తన జనాంగాన్ని దేవుడు విడిచిపెట్టలేదు అని ఈనాటికి మనకు అర్థమవుతుంది.